వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ విజ్ఞప్తి. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో న్యాక్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు. న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో మంత్రి వేముల వెల్లడి. తెలంగాణను నంబర్ 1 చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా. కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. విశాఖలో మాజీ ఎమ్మెల్యే పల్లా ఆమరణ నిరాహార దీక్షలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నినాదాలు. డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. జనసేన బీఎస్సీ చైర్మన్ ఆదేండ్ల మనోహర్తో కలిసి ఢిల్లీ చేరుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై అమిత్ షాతో పవన్ చర్చించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ అమిత్ షాకు పవన్ లేఖ ఇచ్చారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. కాబట్టి పరిశ్రమను ప్రైవేటీకరణం చేయొద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెంటనే ఫస్ట్ ఇది రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు కదా. కావాలంటే ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఆర్థిక సంస్కరణల నుంచి వస్తూ ఉన్న కాలక్రమంలో జరుగుతున్నది. కాదు ఇది ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టమని మేము వాళ్ళకి రీకన్సిడర్ చేయమని చెప్పాం. వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు మాకు చెప్పడం వరకే మనం చెప్పగలం. కానీ ప్రజల మనోభావాలతో రాష్ట్రంలో అధికార పార్టీ కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కానీ అలయన్స్ లో ఉన్న జనసేన మాత్రం ఏమైనా చేస్తారు. వాళ్ళు నిజంగా వాళ్ళు వైసీపీ చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా చాలా చేయొచ్చు. వాళ్ళు చేయకూడదు అనుకుంటే మనం ఏం చేయలేము. మేము ఇంత దూరం మేము రాగలిగి మేము వారిని కలిసి మేము విజ్ఞాపన ఇచ్చినప్పుడు మరి వైసీపీ ఇంకా చాలా 22 మంది ఎంపీలు వాళ్ళు ఇంకా చాలా చేయొచ్చు. మరి అది సార్ నిన్న ఆర్థిక శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ బిఎస్యూలను ప్రైవేటీకరణ చేయడమో లేదంటే ఆపివేయడమో రెండింటిలో ఏదో ఒకటి చేయాలి తప్ప అదే సమయంలో వచ్చే సమయంలో మాకు ముందుగా ఎందుకు వచ్చామంటే ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ఒక పరిస్థితి బయటకు వచ్చిందో డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి రాష్ట్ర దేశంలో ఉన్న డిస్ఇన్వెస్ట్మెంట్ మిగతా పరిశ్రమలకు అప్లై చేయడం దీనికి ఉన్న ప్రత్యేకతని నిన్న కేంద్ర హోంమంత్రి శ్రీ గౌరవనీయ అమిత్ షా గారికి తెలియజేశారు. దాదాపు ఒక అరగంట సేపు అమిత్ షా గారితో మాట్లాడటం జరిగింది. దాంట్లో ప్రధాన అంశాలుగా ఈ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కానీ, అలాగే ఈ శాంతి భద్రతల పరిస్థితి కానీ, దేవాలయాలు బాగుంది కానీ, దాంతోపాటు ముఖ్యంగా వాళ్ళు దృష్టికి తీసుకొచ్చారు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ తెలియజేసి దాదాపు 15,000 మంది రైతు ఉపాధి తీసుకుంటా ఉన్నారు. దాదాపు 20,000 పైగా కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. దాదాపు 1,00,000 పైచులకు మొత్తం దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని మీరు ఒక ఆల్టర్నేటివ్ ఆలోచన విధానం. జనసేన పార్టీ నుంచి ఎప్పుడైతే ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుందో ఖచ్చితంగా మా వంతు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉందని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. దానికి మేరకు ఈ 2 రోజుల పర్యటనలో కూడా చాలా మంది పెద్దల్ని కలిసాం, రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా రీకన్సిడర్ చేయమని మేము రిక్వెస్ట్ చేశాం. సానుకూలంగానే దీని గురించి స్పందిస్తారన్న నమ్మకం మాకుంది. ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకోవాలి వాళ్ళు కూడా, ఎందుకంటే ప్రతి శాఖకు సంబంధించిన నిర్ణయాలు ఇతర మంత్రుల దగ్గర ఉండవు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెంటనే
హైదరాబాద్ హైటెక్ సిటీలోని న్యాక్ క్యాంపస్లో జరిగిన న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కు శాఖ మంత్రి న్యాక్ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నైపుణ్య శిక్షణ ద్వారా ఇప్పటి వరకు ఉపాధి పొందిన వారి వివరాలు, శిక్షణ తరగతులపై మంత్రి న్యాక్ డీజీ భిక్షపతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్లో న్యాక్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ 2021 సంవత్సరం వృత్తి నైపుణ్యంలో 21,000 మంది నిరుద్యోగులకు శిక్షణ, 10,000 మందికి ప్లేస్మెంట్ కల్పించడమే విధిగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, న్యాక్ డీజీ భిక్షపతి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. Approval basis, sir. That is a major change. And but there is a small exception for this conversion to approval basis. Request is auditors need to brief about that. Yeah, please go ahead. Namaskaram, sir. Namaskaram. Sir, మేము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎన్ఏసి మేము ఆడిట్ చేసాం వాళ్ళకు కూడా పీజీ డిప్లొమా కోర్సు అంటే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు, అంటే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన ఫ్రెషర్స్కి దాని మీద ట్రైనింగ్ ఇచ్చి రిప్లేస్మెంట్ ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లే పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ కొత్తగా ఈ లేబరు స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్ని స్కిల్ లేబర్గా తయారు చేయడమే కాకుండా ఈ మెషిన్ ఎక్విప్మెంట్ ఇవాళ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు ఇవాళ రాష్ట్రంలో జరుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ భారీ ఎక్విప్మెంట్ ఉపయోగించబడుతున్నారు. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ నడిపే వాళ్ళు తక్కువ ఉన్నారు, కొరత ఉన్నారు అని చెప్పి ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. అది ఫీడ్బ్యాక్గా తీసుకొని ఇవాళ వివిధ రకాలైన ఎక్విప్మెంట్స్కి వాటిని నడిపే డ్రైవర్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయా సంస్థలు, ఎక్విప్మెంట్స్ తయారు చేసే సంస్థల సహకారంతో వాళ్ళు ఇక్కడ వాళ్ళ డ్రైవర్ని, వాళ్ళ ఎక్విప్మెంట్ని వాళ్ళు ఇక్కడ న్యాక్లో పెడితే మనము ఇండస్ట్రీ నుంచి వాళ్ళని అడిగి మీకు ఎవరెవరు ట్రైనింగ్ ఇప్పించాలో వాళ్ళ ఇండస్ట్రీని అడిగి వాళ్ళ దగ్గర నుంచి ట్రైనింగ్ ఇప్పించవలసిన వారిని పిలిపించుకొని వాళ్ళ ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ వాళ్ళ దగ్గర పంపించడం జరుగుతూ ఉన్నది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇవాళ ఒక కొరత ఉన్న ఏరియా ఇది ఇవాళ కన్స్ట్రక్షన్ ఏరియాలో. అంతేకాకుండా ఈ ఇరిగేషన్ గేట్స్, ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున చేపట్టారు. కాబట్టి అది కాళేశ్వరం కావచ్చు, అన్నారం కావచ్చు, సింధిల్ల కావచ్చు, ఇట్లా కొత్త ప్రాజెక్ట్స్ ఎన్నో వచ్చి నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ గేట్స్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొత్తవి ఉన్నాయి, పాతవి కూడా ఉన్నాయి. సో ఇరిగేషన్ గేట్స్ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు అని చెప్పి మరి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి మాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇట్లా ఇంతేకాకుండా మా శేఖర్ రెడ్డి గారు ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు రెరా అమలవుతున్నది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఈ రెరా అనే చట్టం అమలవుతున్నది కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రమోషన్ ఏజెంట్స్ కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. వాళ్ళకు రెరా చట్టం మీద అవగాహన ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ మీద కూడా అవగాహన ఉండాలి. ఆ రెండింటికి కోఆర్డినేట్ చేస్తూ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకోవాలని ఈ సంగారెడ్డి జిల్లా కంది మండలం చిదురుప గ్రామంలో రైతు వేదికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. మంత్రికి గ్రామస్తులు మంగళ వాయిద్యాలతో సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎంగా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అర్ధరాత్రి దొంగ కరెంట్ ఇచ్చారని విమర్శించారు. ఆనాడు రైతు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదని, నేడు తెలంగాణ ప్రభుత్వం ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే రైతు బంధుకు 700 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. రైతు సంతోషం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తారని చెప్పారు. తెలంగాణను నంబర్ 1 చేయడమే లక్ష్యమని ఆయన చెప్పారు.
అయిపోయింది కెమెరామెన్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిబంధనలను అతిక్రమించి కార్పొరేటర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బోర్డు నియమాలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఏబీవీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టాలని విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాకలో చేపట్టిన దీక్షలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగం స్టీల్ ప్లాంట్ను సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని ఆయన తెలిపారు. పల్లా శ్రీను దీక్షకు టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న, దువారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఎమ్మెల్యే గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, భరత్ కుమార్ సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్నటువంటి సోదరుడు పల్లా శ్రీనివాస గారికి అందరూ కూడా తప్పకుండా అభినందనలు తెలుపుతారు. అలాగే మా సోదర శాసనమండలి సభ్యులు మరి రామగారు ఆయన అందరూ రాకుండా పెద్ద ఆయన దువారపు రామారావు గారు, అలాగే మా సోదరుడు మా సొంత మనిషి, మా ఇంట్లో మనిషి, అధ్యక్షులైనటువంటి ఆ రోజు గుర్తు చేసుకుంటున్నాం అమృతరావు గారు ఆమె ఆ తర్వాత మళ్ళీ అనేక దీక్షలు జరిగిన ఈవేళ ఈ ప్రాంతవాసిగా ఒక మాజీ శాసనసభ్యుడిగా ఇప్పుడు ఆయన అనౌన్స్ చేస్తున్నటువంటి ఏదైతే ఆమరణ నిరాహార దీక్షలో ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రాణాన్ని తెగించి దీక్షలు చేయాలని నిర్ణయం చేసుకోవడం, అది జాతీయం కాదు, ప్రైవేటీకరణ చేయము, ఇది ఎవరికి అమ్మో అని చెప్పారు కూడా నేను కూర్చుంటానని చెప్పి మరి ఆయన మీ అందరి తరఫున ధైర్యంతో ఒక భరోసాతో 8,000 కోటి కుటుంబాలకి దీపం వెలిగించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష ఉందో దానికి యావత్ ఉక్కు బ్యాంకు బాంధులు కూడా గర్వించాలా, దాని నాయకుడిని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ చిన్న వయసులో
గతంలో సరిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ కమిటీ రిపోర్ట్ లో నిరంతరం పోరాడి కొలికి తెచ్చిన వ్యక్తి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు. మీ పోరాటం అయితే అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. ఇదేమి కొన్నిసార్లు మీరు చేసే ఆలోచన లేదు. మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు గంగ శ్రీనివాసరావు గారు మాట్లాడిన తర్వాత అధ్యక్షులు ఎంసోదర్ గారు మాట్లాడతారు. కూడా మన పల్లా శ్రీనివాసరావు గారికి అండగా ఉంటానని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఈ కంపెనీలో జిల్లాల వారు అనేది దీక్ష చేస్తున్నటువంటి సోదరుడు పల్లా శ్రీనివాసరావు గారికి అందరూ కూడా తప్పకుండా ఆయన అభినందనలు తెలుపుతారు. అలాగే మా సోదర శాసనమండలి సభ్యులు మరి రామరాజు ఆయన అందరూ రాకుండా పెద్ద ఆయన దువ్వరపు రామారావు గారు, అలాగే మా సోదరుడు మా సొంత మా ఇంట్లో మనిషి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులైనటువంటి ఆ రోజు గుర్తు చేసుకుంటున్నాం అమృతరావు గారు ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మళ్ళీ అనేక దీక్షలు జరిగిన ఈవేళ ఈ ప్రాంతవాసిగా ఒక మాజీ శాసనసభ్యుడిగా ఇప్పుడు ఆయన అనౌన్స్ చేస్తున్నటువంటి ఏదైతే ఆమరణ నిరాహార దీక్షలో ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రాణాన్ని తెగించి దీక్షలు చేయాలని నిర్ణయం చేసుకోవడం, అది జాతీయం కాదు, ప్రైవేటీకరణ చేయము, ఇది ఎవరికి అమ్మో అని చెప్పారు కూడా నేను కూర్చుంటానని చెప్పి మరి ఆయన మీ అందరి తరఫున ధైర్యంతో ఒక భరోసాతో 8,000 కోటి కుటుంబాలకి దీపం వెలిగించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష ఉందో దానికి యావత్ ఒక్క బ్యాంకు ప్రాంతం కూడా గర్వించాలా, దాని నాయకుడిని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే కలిగింది ఈ చిన్న వయసులో కలిగింది. గతంలో సరిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ కమిటీ రిపోర్ట్ లో నిరంతరం పోరాడి కొలికి తెచ్చిన వ్యక్తి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు. మీరు మీ పోరాటం అయితే అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. టీఎస్ మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిశారు. నాగోబా జాతరకు వెళుతున్న టీఎస్ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మార్గ మధ్యంలో నిర్మల్ జిల్లా అటవీ కార్యాలయంలో కాసేపు విడిది చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నిర్మల్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మిరెడ్డి తదితరులు ఉన్నారు. శోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం యశసం. విశాఖలో కాంగ్రెస్ పార్టీ ఉక్కు ఉద్యమానికి సిద్ధమవుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు 16న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన ప్రదర్శనకు దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో చేపట్టే నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పీసీసీ చీఫ్ సూచనల మేరకు నిరసన దీక్షను చేపడుతున్నామని, ఈ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత గోవింద్ విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో ఉక్కు నినాదాన్ని లేవనెత్తి ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని కోరారు.
చూస్తుంటాడు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం లో మనం చూసేటప్పుడు బీచ్ లో సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో కూడా ఆయన నచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదో వాళ్ళకి నచ్చేది, ఇది నచ్చితే ఇది తీసుకెళ్లి ఇంకో హెచ్బిసి కాలనీలో ఆర్ఎంపీ క్వార్టర్స్ అంతా సిఎంఆర్ రమణ గారికి ఇచ్చారు. ఈ రోజు ఏదైందో ఎవరికి తెలియలేని పరిస్థితిలో ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఒక్కటి సాధించే లేదు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ తీసుకోండి, అదే ప్రైవేట్ చేశారు. అలాగే మనకి ప్రత్యేక హోదా అన్నారు, దానికి గాలి వదిలేశారు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది వదిలేశారు. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, అది దేనికి వదిలేశారో ఎవరికి తెలియట్లేదు. అది కాంగ్రెస్ హయాంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు. అలాగే ఒకసారి లాస్ట్లోకి వెళ్తే మీరు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకోండి అని రాజీవ్ గాంధీ గారు ప్రోత్సహించి సెల్ఫ్గా దాన్ని డెవలప్ చేశారండి. అలాగే ఇలాంటి మంచి పరిశ్రమని ఈరోజు రాత్రికి రాత్రి మోడీ గారు ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని నిర్ణయించారు. వారు పెద్దలు ప్రతిదీ రాత్రిలో నిర్ణయించుకుంటారండి. ఏదైతే నోట్స్ ఎలాగ రద్దు చేశారో అలా ఏ పెద్ద కార్యక్రమం ఎలాంటి దాన్నైనా సరే నైటే డిసైడ్ చేస్తారు. కాబట్టి మిత్రులారా, మీ అందరినీ కోరేది ఒకటే, ముఖ్యంగా మీడియా వారు, ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మేము ఎవరు ఏది చేసినా ఉక్కు గురించి మీరు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. విశాఖ ఉక్కుని విశాఖ స్టీల్ ప్లాంట్కు గతంలో నష్టాలు వస్తే బీజేపీ ఆదుకుందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ అన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ కేంద్ర పెద్దల దృష్టికి స్టీల్ ప్లాంట్ విషయం తీసుకెళ్లారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ప్రధానిని కూడా కలుస్తామని అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై ఎమ్మెల్యే అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అత్యంత హేయమని, అందరూ చివాట్లు పెడితే మళ్లీ క్షమాపణ చెప్పారని అన్నారు. స్టీల్ ప్లాంట్పై మాట్లాడే హక్కు టీడీపీ, వైసీపీలకు లేదని మండిపడ్డారు. మాట్లాడినటువంటి విషయాలు, ఈయన కూడా మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, ఆహార్యం చాలా అందంగా ఉంటుంది, డిగ్నిఫైడ్గా చూడడానికి మనిషి కనబడుతుంటాడు. కానీ మరి నీ నేపథ్యం, నీ యొక్క వ్యక్తిత్వం, నీ యొక్క ఆలోచన విధానాన్ని నిన్న నువ్వు సాక్షాత్తు పార్లమెంట్లోనే బయటపెట్టుకున్నటువంటి పరిస్థితి. సర్వసాధారణమైనటువంటి మనిషి అసహించుకునే విధంగా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు, ఒక పార్టీ, పొలిటికల్ పార్టీలో ఏ పార్టీలో అయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా పాలిటిక్స్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ చేస్తుంటారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మన యొక్క రాజ్యాంగ విధానం ప్రకారం కావచ్చు, మన యొక్క ఎలక్షన్ విధానంలో ప్రకారం కావచ్చు, కొంతమంది రాజ్యాంగమైనటువంటి పదవుల్లోకి వెళ్తుంటారు. ఆ విధంగా ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆ విధంగా ఉపరాష్ట్రపతి అయ్యారు. మరి నువ్వు ఏం మాట్లాడావు నిన్న? భారత ఉపరాష్ట్రపతిని, కాన్స్టిట్యూషనల్ లో ఉన్నటువంటి ఒక హెడ్ ని మీరు ఏం మాట్లాడారు మీకు అసలు గుర్తుందా? ఈ రోజు మళ్ళా క్షమాపణ చెప్పావు. అంటే ప్రజలందరూ దుమ్మెత్తి నీ మొగాన పూస్తే నువ్వు తీసుకుపోయి ఈ రోజు మళ్ళా రియలైజేషన్ వచ్చి నేను ఏదో ఉద్వేగ ఫలితంలో ఏదో మాట్లాడేశాను. నువ్వు నిజంగా ఉద్వేగ ఫలితంలో ఏదో మాట్లాడేసి ఉంటే నిన్న పార్లమెంట్ లోనే నువ్వు రియాక్షన్ ఇవ్వాలా. ఈ రోజు ఇచ్చినటువంటి రియాక్షన్ నేను ఇవ్వాలా. బేసిక్ గా నీ నేచర్ ఏంటి? నీ నేచర్ ఏంటంటే సవ్యంగా నడుస్తున్న దాన్ని ఏదో కూడా సవ్యంగా నడపడం. చెడగొట్టాలంటే నీ అంత సిద్ధార్థుడు ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. సవ్యంగా ఉన్న దాన్ని చెడగొట్టడంలో నీ అంత సిద్ధార్థుడు ఈ రాష్ట్రంలోనే ఎవరు కూడా లేరు. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నువ్వు అక్కడ వెంకయ్యనాయుడు గారిని కాదు నువ్వు అవమానించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవమానించారు. నువ్వు ఒక ఆంధ్రుడిగా ప్రజల మొత్తానికి క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద చెప్తున్నా, వాళ్ళందరికీ మరి మీరు ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే వాళ్ళని మీరు నిరోధక కాలంలో మూల్యం చెల్లించుకోవడం మాత్రం తప్పదని చెప్పి ఈ సందర్భంగా వెంకయ్యరెడ్డి గారి మీద చేసిన కామెంట్స్, దాని గురించి ఇతర వివరాల గురించి కూడా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన
అనేటువంటి విషయాలు. ఈయన కూడా మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, ఆహార్యం చాలా అందంగా ఉంటది. విశాఖ జిల్లా పెందుర్తిలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాంపురం సచివాలయంలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ నేపథ్యంలో సచివాలయాల వద్ద గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. గోరపల్లి సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరపున శ్రీను నామినేషన్ దాఖలు చేయగా, గౌరపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరపున కొయిలాడ శ్రీను నామినేషన్ వేశారు. నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి కైలాష్ నగర్లో కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన గృహిణి సుజితకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన సుజితను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ బండి రానిపో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ విజ్ఞప్తి. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో న్యాక్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు. న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో మంత్రి వేముల వెల్లడి. తెలంగాణను నంబర్ 1 చేయడమే ప్రభుత్వ లక్ష్యం. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా. కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. విశాఖలో మాజీ ఎమ్మెల్యే పల్లా ఆమరణ నిరాహార దీక్షలు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నినాదాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.